అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ ఆ ఈశ్వరుని అనుగ్రహం వల్ల చక్కగా కాలం గడవాలని, మంచి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యావృద్ధి కలగాలని మనసారా ప్రార్థిస్తూ, మీనరాశి వారికి ఈ సంవత్సరం గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ముందుగా ఈ సంవత్సరం ఆదాయ వ్యయాల కిందికి వస్తే, ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం 11 గాను మరియు వ్యయము 5 గాను ఉంది. అలాగే రాజ్యపూజ్య అవమానాల కిందికి వస్తే మీకు రాజ్యపూజ్యం 2 గాను మరియు అవమానము ఈ సంవత్సరం 4 గాను ఉంది. ఈ సంవత్సరం మీనరాశి వారికి కొద్దిపాటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా మంచి యోగకరమైనటువంటి కాలం కింద చెప్పవచ్చు. సామాన్యంగా ఈ సంవత్సరం ప్రారంభమైనప్పటికీ కాలం గడుస్తున్న కొద్దీ, నెలలు గడుస్తున్న కొద్దీ మీకు పరిస్థితులు బాగా అనుకూలిస్తాయి. క్రమక్రమంగా మీకు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఏలినాటి శని యొక్క ప్రభావం మీ మీద ఉండబోతున్నది. ఏలినాటి శని ప్రథమ దశలో, మొదటి దశలో ఉన్నది. దీనివల్ల మీకు ఎన్ని ఉన్నప్పటికీ కూడా కొంత భయాలు, మానసిక చింతలు, ఆందోళన, కొద్దిగా ఆత్మవిశ్వాసం తగ్గడము మరియు రాహు మీ రాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల కొద్దిగా కన్ఫ్యూజన్కి గురవ్వడము, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇబ్బంది పడడము, ఇటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం బాగుంది. మీకు ధనం సమయానికి చేతికి అందుతుంది. ఆ వచ్చిన ధనాన్ని చక్కగా ప్లాన్ చేసుకొని మీరు స్పెండ్ చేయగలుగుతారు, సేవింగ్స్ చేయగలుగుతారు, సేవింగ్స్ పెంచుకోగలుగుతారు. అలాగే శుభకార్యాల కోసం మీరు ధనాన్ని వెచ్చించగలుగుతారు. ఈ సంవత్సరం మీకు అక్క చెల్లెళ్ళు కనుక ఉంటే వారి వల్ల మీకు మంచి లాభం కలిగే అవకాశం ఉన్నది. వారు ఏదో ఒక విషయంలో మిమ్మల్ని ఆదుకోవడము, లేకపోతే వారితోని మీరు చక్కటి సమయం గడపడము, ఇలాంటి వాటికి అవకాశం ఉన్నది. అలాగే కళారంగాల్లో ఉన్నవారికి మీ కళా ప్రతిభ 10 మందికి తెలుస్తుంది. సమాజంలో చక్కటి గుర్తింపు లభిస్తుంది, గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఈ విధంగా కళాకారులకి కూడా ఈ సంవత్సరం చాలా బాగున్నది. కుటుంబంలో మంచి అభివృద్ధి కనిపిస్తున్నది. మీ మగవాళ్ళైతే మీ భార్యల దగ్గర నుంచి మీకు మంచి సహకారం ఈ సంవత్సరం లభించే అవకాశం ఉన్నది. వారి యొక్క సహకారంతో మీరు ముందుకు సాగుతారు, అభివృద్ధి చెందుతారు. ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం మీనరాశి వారికి బాగున్నది. కొద్దిగా ఒడిదొడుకులు ఉన్నప్పటికీ, కొద్దిపాటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ వాటిని అన్నింటినీ ఎదుర్కొని సక్సెస్ఫుల్గా ఈ సంవత్సరాన్ని ముగించగలుగుతారు. నిరుద్యోగులకి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. కొద్దిగా సామాన్యమైనటువంటి పరిస్థితులు మీకున్నాయి. మీరు కష్టపడి ప్రయత్నించి మీరు కోరుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం ఉన్నది. వాటి కోసం మీరు కష్టపడాల్సి ఉంటుంది. ఇక విద్యార్థులకి ఓ మోస్తరుగా ఉన్నది. మీకు డిస్ట్రాక్షన్స్ పెరిగి చదువు మీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉన్నది. టెక్నాలజీ వీటన్నిటికీ సమయాన్ని టెక్నాలజీతోని వీటన్నిటి కోసం మీరు వృధా చేయడం, అంటే స్మార్ట్ ఫోన్లు, టీవీలు, వీటి మీదతోని ఎక్కువ కాలం గడిపి విలువైన సమయాన్ని వృధా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా ఒక టైం టేబుల్ని ఫిక్స్ చేసుకొని ఏకాగ్రతతోని చదివి కష్టపడితే మీకు ఈ సంవత్సరం మీరు కోరుకున్నటువంటి ఫలితాలు మీరు సాధించుకోగలుగుతారు. వ్యాపారులకి ఈ సంవత్సరం మంచి అవకాశాలు ఉన్నాయి. మంచి అభివృద్ధికి అవకాశాలు గోచరిస్తున్నాయి. అదే సమయంలో మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవారు ఎదురయ్యే అవకాశం ఉన్నది. ఇతరుల చేత మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొండిగా నిర్ణయాలు తీసుకోకుండా, ఇతరులని తేలిగ్గా నమ్మకుండా, మీ ప్రయత్నంగా మీరు మోసపోకుండా ఉండడానికి ఒక విషయాలన్నింటినీ 1-2 సార్లు జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోండి. వివాహం కాని యువతీ యువకులకు సామాన్యమైనటువంటి అవకాశాలు ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి.
మీకు దూర ప్రాంత ప్రయాణాలు యోగించే అవకాశాలున్నాయి. మీరు విదేశీ ప్రయాణాలు చేయడానికి మీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళదలుచుకున్న వారు, విదేశీ విద్యను అభ్యసించదలుచుకున్న వారికి పరిస్థితులు మీకు యోగించే అవకాశం ఉన్నది. ఈ విధంగా మొత్తం మీద మీనరాశి వారికి అనేక రంగాల్లో మంచి పురోభివృద్ధి మీకు కనిపిస్తున్నది. అదే సమయంలో ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మీరు దేవాలయాల సందర్శన, శివారాధన, రుద్రాభిషేకాలు, అమ్మవారిని మీరు ప్రార్థించడం, ఇలాంటి పనులు మీరు చేయడం, మరియు ఇతరులకి అవసరమైన వారికి దాన ధర్మాలు చేయడం, ఇవన్నీ కూడా మీ అదృష్టాన్ని పెంచడానికి, మీకు వచ్చే కష్ట నష్టాలు తగ్గించుకోవడానికి మీకు సహకరిస్తాయి. శనికి మరియు కుజుడికి, గురువుకి, వీరికి కనుక మీరు రాహుకేతులకి మీ జాతకరీత్యా ఉన్న వాటిని బట్టి రాహుకి, వీరికి కనుక మీరు పరిహారాలు కనుక చేయించుకుంటే మీకు వచ్చే కష్ట నష్టాలు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. మొత్తం మీద మీనరాశి వారికి ఇది క్రోధీనామ సంవత్సర గోచర ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఏదైనా సందేహాలుంటే కామెంట్ రూపంలో వ్యక్తపరచండి. దీని ద్వారా ఈ వీడియో మరింత మందికి చేరువవడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని వీడియోలతోని త్వరలోనే కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.